BRTV7 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నందు ఎమ్మెల్యే అభ్యర్థి గోశాల దేవి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోశాల దేవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ నా మీద నమ్మకం ఉంచి రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నారు. రైల్వే కోడూరు నందు నన్ను ఆదరించి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. సిఐటి నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏవి మన గురించి పట్టించుకోలేదు కాబట్టి మన కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించుకుందామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు డాక్టర్ సయ్యద్ మాట్లాడుతూ, రైల్వే కోడూరును వెనుకబడ్డ ప్రాంతంగా చేసిన నాయకులను తన్మి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోశాల దేవి, చాంతయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చి దేశంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్రంలో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో భాగంగా ఈరోజు రైల్వే కోడూరు అసెంబ్లీ అభ్యర్థిగా గోశాల దేవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ బలపరుస్తూ ఉంది. రోడ్ లేదు, అదేవిధంగా అండర్ బ్రిడ్జిలు లేవు, డివిట్మెంట్ లేదు, ప్రొటెక్షన్ వాల్ లేదు, అంశం చూసి బయట జరిపించదు, వెరైటీస్ మిల్లులు 200 మిల్లులు ఉపాధి పోయినాయి. అదేవిధంగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఓట్లు హస్తం గుర్తుకు ఓట్లు బలపరిచే హస్తం గుర్తుకు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి గోశాల దేవికి సిపిఎం సిపిఐ బలపరుస్తున్న అభ్యర్థి ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తుకు ఓట్లు. నేను కాంగ్రెస్ పార్టీ, నా పేరు గోశాల దేవి. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను రాహుల్ గాంధీ ఎన్నుకునేందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. సిపిఎం, సిపిఐ, మన చంద్రశేఖర్ రెడ్డి, చెన్నయ్య గారు, మణివన్న గారు అందరూ కలిసి నన్ను ఈ జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించాలని. ఎందుకంటే రైల్వే కోడలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతా దుర్మార్గం, మోసాల ప్రభుత్వాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఒక ఆడకూతురుగా, ఒక మహిళగా, మీ అక్కగా, మీ చెల్లెలుగా రైల్వే కోడలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏమి కావాలనో ప్రతి ఒక్కరికి ప్రజలకు నేను న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరి ఈ మీడియా ముందు ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు ఈ బాధ ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా మన ప్రజలకు న్యాయం అయితే జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇదే మాదిరిగా జరుగుతున్నది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యి రైల్వే కోడలో గోశాల దేవుని గెలిపించుకుంటే నేను ప్రతి ఒక్కటి ఏది చెప్పినానో అదెలా నిలవేస్తానని ఈ సభాముఖంగా ఈ మీడియా ముందు కూడా నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని నేను కోరుచున్నాను. కూటమిలో భాగంగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ అలయన్స్లో మేము 8 సీట్లు, సిపిఐ 8 సీట్లు పోటీ చేస్తూ మిగతా సీట్లు కాంగ్రెస్కు మేము బలపరుస్తూ ఉన్నాం. అందులో భాగంగా రైల్వే కోడూరులో కాంగ్రెస్ అభ్యర్థి గోశాల దేవికి టికెట్ ఇచ్చారు. ఆమెను మేము బలపరుస్తున్నాం. ఆమె ఉద్యమ నాయకురాలు, అనేక సమస్యలపైన పనిచేస్తున్నటువంటి రైల్వే కోడూరులో బలమైన ప్రభుత్వాలు, బలమైన నాయకులు గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి పుట్టుకొచ్చి ఇక్కడ నుండి లబ్ధి పొంది ఎంతోమంది నాయకులు ఇక్కడ నుండి రాష్ట్రానికి వెళ్ళి ఎంతోమంది కేంద్ర మంత్రుల దాకా ఇక్కడ నుండి ఉండే సొమ్మును తీసుకెళ్లి